హాయ్ పద్మక్క, ఈరోజు ఏం చేస్తున్నావు? సాంబార్. అవునా? ఇడ్లీ సాంబార్. ఓకే. సో ఇది పద్మక్క సీక్రెట్ రెసిపీ. నేను చాలా ఇయర్స్ తర్వాత పద్మక్క వాళ్ళ ఇంటికి వస్తే అక్క చూపిస్తుంది ఈరోజు. సో ఫస్ట్ ఏం చేసినావు? ఎర్రపప్పు తీసుకొని మంచి వాష్ చేసుకోవాలి. ఓకే. 3 times ఈ వైట్ కలర్ పోయే వరకు. తర్వాత ఇందులో పచ్చిమిర్చి. ఓకే. 4 సరిపోతాయా? సరిపోతాయి, ఎందుకంటే స్పైసీ తక్కువ తినాలి. ఓకే. హెల్దీ. నెక్స్ట్ చింతపండు వాష్ చేసి పెట్టుకుంది. ఓకే. నెక్స్ట్ స్మాల్ ఆనియన్. సో పెద్ద కట్ చేసుకున్నావా? నెక్స్ట్ గార్లిక్ వచ్చి పొట్టుతోనే వేసుకోవాలి. ఓకే. మనకి ఎంత అనుకుంటే అంత. గార్లిక్ చాలా మంచిది హెల్త్కి. ఓకే. ఓకే. సో వేసేసుకున్న తర్వాత టమాటోస్ కట్ చేసుకుంటూ ముక్కల్ని బట్టి వేసుకోవాలి, ఎన్ని ముక్కలు వస్తున్నాయో అన్ని. సో ఎన్ని వేస్తున్నావు? ఒక 4 వేస్తున్నావా? 4 వేస్తున్నా. పీపుల్ని బట్టి, తినే వాళ్ళని బట్టి. ఇప్పుడు ఇది ఎన్ని మెంబర్స్కి? మనకి 5 మెంబర్స్. మనకి ఇది వచ్చి 5 కాదు, 7 మెంబర్స్కి. ఇడ్లీకి మాత్రమే ఇది, మళ్ళీ అన్నానికి బాగుండదు, అందుకే ఎర్రపప్పు. పిల్లలైతే అన్నంలో కూడా పెట్టేయచ్చు. సప్ప కొంచెం మంచిగా ఉంటుంది. సో మా అన్యత తినచ్చు అన్నంకి మంచిగా. తినొచ్చు. సాల్ట్ ఏంటంటే ఉడికేటప్పుడే సరిపడా వేసుకుంటే టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే. తర్వాత టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నా ఓన్ గరం మసాలా. ఏమేమి ఇష్టం అక్క? ఇందులో ఇంగ్రీడియంట్స్ చెప్పాలంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర, దాల్చిన, ఇలాచి, సోంపు, బగారా లీఫ్, బండ పువ్వు. అయితే నెక్స్ట్ లో కొంచెం అది చేద్దాం మనం. ఓన్లీ సీక్రెట్ మసాలా. సీక్రెట్ మసాలా, హెల్దీ మసాలా. ఓకే, నైస్. సో గరం మసాలా వేసేసిన. ఇప్పుడు వచ్చి నల్ల నువ్వులు. ఓకే. నల్ల నువ్వులు రోజు ఏదో ఒక దాంట్లో కంపల్సరీ మనము తినాలా చేసుకోవాలి, బికాజ్ ఆఫ్ కాల్షియం. ఓకే. నెక్స్ట్ ధనియాలు అన్నీ రావే. ఓకే. నెక్స్ట్ వచ్చి సెజమీ సీడ్స్, వైట్. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. ఓకే. నెక్స్ట్ పప్పుల డబ్బా, మిరియాలు, జీలకర్ర, పసుపు, ఒకటి ఎండుమిరపకాయ. సో ఫైనల్లీ యాడ్ ద వాటర్. నేను హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. బికాజ్ ఆఫ్ సో ఎన్ని కప్స్ అని లేదు, మనకి కుక్కర్ తెలుసు కదా, పొంగకుండా. ఏమో అంటారు దాన్ని, వంతుతోనే. ఇది పెట్టేసిన తర్వాత ఒకటే స్పూను, ఒక చిన్న టీ స్పూన్ గీ. ఓకే. అందరూ ఆయిల్ వేస్తారు, నువ్వు గీ వేస్తున్నావు, అందుకే ఇది టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ నువ్వులు కూడా వెరైటీగా వేసినావు. సో ఇది వచ్చి 4 విజిల్స్. కరెక్ట్ 4 విజిల్స్. మీట్ ఆఫ్టర్ 4 విజిల్స్. ఓకే. యా. నౌ ఐ యామ్ క్లోజింగ్ ద లిడ్. నీ ప్రెషర్ కుక్కర్ మంచిగా ఉంది అక్క. ఇది ఏం బ్రాండ్? ఆరెంజ్ అని రాసింది ఉంది. ఆరెంజ్ బ్రాండ్ ఫ్రమ్ నిజామాబాద్. అవునా? అంటే దిస్ ఇస్ నాట్ ప్రెస్టీజ్, హ్యావెల్స్. 3 లేయర్ స్టీల్. ఇది కొత్తగా వచ్చిందా బ్రాండ్? పాతదే. ఆరెంజ్ అనేది కొత్త బ్రాండ్, ఇప్పుడే చూస్తున్నా నేనైతే. ISI మార్క్. నైస్. ఈరోజు కొత్త బ్రాండ్ తెలుసుకున్నాం. ఐఎమ్ గోయింగ్ టు
పల్లీలు వేస్తున్నాం అక్క. ఈ పల్లీలని మంచిగా ఫ్రై చేయాలి. సో అది నెక్స్ట్ ప్రాసెస్. పచ్చడి. ఓకే ఓకే. చాలు. మెయిన్ వచ్చి ఇడ్లీ. ఎందుకు గ్లాస్ పెట్టినాం అక్క? ఇది ఒక చిన్న టిప్, నేను కూడా యూట్యూబ్లోనే చూస్తాను. మనము పిండి పట్టిన తర్వాత నైట్ పులిచేటప్పుడు ఒక గ్లాసు, ఇలా స్టీల్ గ్లాస్ ఓన్లీ ఇందులో పెట్టి పెడితే ఫ్రెండ్స్, ఈ యుఏఈ టెంపరేచర్లో కూడా పిండిలో వస్తుంది. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూపిస్తాను. నేను పల్లి పచ్చడి చాలా సింపుల్ మెథడ్లో చేసేస్తా. ఓకే. కొన్ని ధనియాలు, సో లైట్ రోస్ట్. ఓకే. తెలుగింటి ఆడపడుచు. ఏంటిది? పోపుల డబ్బానా? తెలుగింటి ఆడపడుచు ఏమంటారు దీన్ని? నిధి. ఓకే. ఆరోగ్య నిధి. అచ్చా. మెల్లిగా. నెక్స్ట్ ఫ్రెండ్స్, అది లైట్గా రోస్ట్ అవుతున్నప్పుడు ఓకే తెల్ల నువ్వులు అగే బ్లాక్ చట్నీ. పల్లి చట్నీ కలర్ మారద్దు అనుకుంటే నల్ల నువ్వులు అవాయిడ్ చేయొచ్చు. ఓకే. ఈ నల్ల నువ్వులు వేయడం వల్ల కొంచెం డార్క్ కలర్ వస్తుంది మనకి. సో వద్దు అనుకుంటే మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవి రోస్ట్ అయిపోతున్నప్పుడు ఏం చేస్తానంటే ప్యారలల్గా అప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు పుట్నాలా? అన్నీ పుట్నాలు కాబట్టి జస్ట్ అట్లా హీట్ చేసేసుకొని వేసేసుకోవాలి. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. ఇది ఇంట్లోనే వేసుకున్నా అక్క పొడి? లేదు, తీసుకోవాలి. మనకి ఇక్కడ ఎండు కొబ్బరి దొరకదు కదా సరిగ్గా. సో ఇది ఇలా టేస్ట్. ఇది తీసుకోండి. దాని బెనిఫిట్ ఏంటో చెప్పండి. అవును, ఇట్లాంటివి నేను కొనుక్కున్నా కదా కొత్తగా యూఏకి వచ్చినప్పుడు. ప్యాన్లో మనము మిరపకాయ వేస్తే మొహం మెచ్చుతుంది. ఇది ఏం ఆయిల్ అక్క నువ్వు ఇప్పుడు వేసేది? ఇది పల్లి నూనె. ఓకే. భారత్ గ్రౌండ్నట్ ఆయిల్. ఇది ఆదిల్ స్టోర్లో దొరుకుతుంది అదే కదా? లేదు, ఇప్పుడు అమెజాన్లో దొరుకుతుంది. నాకు నూనె అంటే చాలా భయం. సో నేను ఏం చేస్తాను అంటే ఇది వేసేసి సో ఇటు కుక్కర్ అవుతుంది, అటు పచ్చడి అవుతుంది, అటు ఇడ్లీలు అవుతున్నాయి. ఇదే మల్టీ టాస్కింగ్. సో అందులోనే అన్నీ ప్రీ వాష్డ్ అండి వెజిటేబుల్స్. ఓకేనా? ఆల్ ప్రీ వాష్డ్ వెజిటేబుల్స్. సో మళ్ళీ అందులో కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలా? చిట్పట్ చిట్పట్ చిట్పట్. తర్వాత అందులో గార్లిక్. ఇన్ని గార్లిక్. ఓకే. ఇంత చింతపండు. తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి సాల్ట్ వేసి గ్రైండ్ చేసేస్తాం. ఇది కూడా మనం ఇందులోకి వేసేసుకుంటే చల్లారి. దీన్ని నెయ్యిగా కలుపుకోవాలి మనము. మినీ ఇడ్లీ బటర్ వాటర్ పోసాం కదా, స్టవ్ ఆన్ చేసేసుకొని క్యాప్ పెట్టి 4 విజిల్స్ అయినాయి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఫ్రెండ్స్, నేను డిఫరెంట్ ఆయిల్స్ వాడతాను. నేను డిఫరెంట్ ఆయిల్స్ వాడతాను. డీప్ ఫ్రైయింగ్కి వేరా, కుకింగ్కి వేరా, బ్రేక్ఫాస్ట్కి వేరా కదా? వేరా, ఎందుకంటే రోజు వచ్చే ఆయిల్ తినొద్దు అని. సో అన్నీ మారాలి. Now fill it.
మాత్రం నేను చేతితో పెడతా. ఎక్కువ పడుతుంది కదా. ఆ ప్లేట్ తర్వాత పెడతా, ఎందుకంటే ఫస్ట్ పిల్లలు హంగ్రీ. ఇది పెట్టేసుకుంటే పల్లి చట్నీ. ఓకే, 1 2 3 స్టార్ట్. ఇలా గ్రైండ్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఫస్టే వాటర్ యాడ్ చేస్తే కొన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా గ్రైండ్ అవ్వవు. ఓకే, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పల్లి చట్నీ థిక్గా ఉందనుకుంటున్నారు కదా, మనం తాలింపు పెట్టుకుని వాటర్ యాడ్ ఏం చేసినా గుండుపప్పు, అది ఫ్రై అవుతున్నప్పుడు ఖజానాలో నుంచి ఆవాలు, రెడీ అయిపోయింది. కుక్కర్ అక్క. ఇడ్లీకి 10 minutes ఎనఫ్. ఓకే, సో ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అసలు ప్రాసెస్ ఫ్రెండ్స్, మనకి వచ్చి ఇప్పుడు మనము రసాన్ని స్ట్రెయిన్ చేసుకుంటా. మొత్తం ప్రెజర్ అంతా పోయిపోయి ఇలా పెట్టుకొని ఆరెంజ్ బ్రాండ్ అమెజాన్లో ఉన్నావా? మన కుమార్గల్లిలో, నిజామాబాద్ కుమార్గల్లి. ఓకే, మెల్లి మస్తు వస్తుంది. ఓకే, కొంచెం జాగ్రత్తగా చేతి పెట్టకుండా దీంట్లోనే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని దీన్ని ఇలా గ్రైండ్ ఉంది కదా, వాటర్ యాడ్ చేసుకుంటే చాలా పడిపోతుంది. బీటు వెళ్తుంది. ఫైనల్ స్ట్రెయిన్ ఆఫ్టర్ గ్రైండ్. సో ఇప్పుడు మనకి ఏంటంటే గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే గార్లిక్, ఎండుమిరపకాయ, ఎండుమిర్చి, పెప్పరు ఇవన్నీ. ఇది ఏడ నేర్చుకున్నావు అక్క? ఓన్ ఈ వాటర్లో యాడ్ చేసి తీసిన దానిని ఇప్పుడు ఏం వేస్తున్నావు అక్క? చేస్తున్నావు మాన్యత. నాకు ఫ్యాన్ పెడుతుంది, వేడవుతుంది కదా అత్తకి కదా, ఫ్యాన్ పెడుతుంది. ఏం చేసినావు? ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ. ఇంగువ డైజెషన్కి కదక్క. కరివేపాకు, కరిపత్తా అది అంటాడు. బా, అయింది అయింది, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇంతేనా?
మరిగేసరికి ఇంకా చిక్కగా అవుతుంది కదా, సో దానికోసం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. జాగ్రీ పౌడర్ జాగ్రీ అయిపోయింది. టచ్ విత్ ధనియా. హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు చూసి పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీలు ఇలా వచ్చాయి. సో మాన్యత, నీ ఇడ్లీ రెడీ. నువ్వు అటు ఇడ్లీ సర్వ్ చేసేలోపు ఇది అయిపోయింది యాక్చువల్గా అయితే. ఎట్లుంది టిఫిన్? పద్మక్క వేసింది. అవునా, చూద్దాం. ఇంకా పెట్టలేదు, పెట్టినాక తిని చూద్దాం, చెప్తా. మాన్యత కూడా ఇడ్లీ కావాలంట. మాన్యత ఇడ్లీ ఓన్లీ చారుది ఇయ్యన్నా లేకపోతే చట్నీది కూడా ఇయ్యన్నా? రెండు. 3 దియో, ఇడ్లీ దియో, రసం ఉంది, చట్నీ ఉంది. ఓకే. కట్ చెయ్య కదా ఊరిలో వస్తున్నాయి. తిను మరి. అద్దు ఇప్పుడే. అన్న స్పూన్ కావాలా? కాదు, గిన్నె పక్కన పెట్టుకో. ఇది అది కింద పడుతుంది. ఓకే. అన్న డాడీ కూడా ఇట్లానే రసంలో ఇడ్లీ ముక్కలు వేసుకొని నానబెట్టుకొని తింటారు. మళ్ళీ వడ చేస్తాం కదా, నేను వడ కూడా అన్నా ఆయిల్ వద్దాను. ఆయిల్ వద్దండి అందరికి. వడ కూడా ఇట్లా సాంబార్లో ఇక్కడ రివ్యూ వచ్చి బంగారం ఇక్కడ చెప్పు. చెప్పింది సూపర్. కొంచెం ఓ మై గుడ్నెస్, సూపర్, ఎక్సలెంట్. అందులో అక్క నల్ల నువ్వులు వేసింది, ఏర్పడుతుందా? నేను కూడా ఫస్ట్ టైం చూసిన నల్ల నువ్వులు. వావ్, బాగుందా? ఎక్సలెంట్. ఇడ్లీ విత్ చట్నీ బాగుందా? సూపర్ ఉంది. అందులో నువ్వులు వేసినట్టు అనిపిస్తుందా? అచ్చా, నువ్వులతో ఇది? నల్ల నువ్వులు వేసింది అక్క. అచ్చా అచ్చా, నేను పల్లి చట్నీ అనుకుంటున్నా. టేస్ట్ అందుకే కొంచెం డిఫరెంట్ ఉంది, బాగుంది. నెక్స్ట్ రసం. సాంబార్ ఇడ్లీ కాదు, రసం ఇడ్లీ. రసం ఇడ్లీ ఇది. నైస్. ఇంకా డిప్ చేసుకొని మెల్లగా నాని, వేడిగా ఒక ఉంది. సూప్ ఇట్లా తీసుకుంటే బాగుంది. తింటావా మాన్యత? కొంచెం దాక్తి గోపి స్పూన్ తో తింటావా? రసం ముత్త దాక్తి. ఉఫ్ఫా మస్తు నువ్వు. వేడిగా ఉంది, మస్తు వేడిగా ఉంది. వద్దు, చాలు, తిన్నాక. సమ్ముందా? తాగుతావా? ఎట్లుంది? సమ్ముంది కదా? ఎట్లుంది? ఇంకా కావన్నా? నచ్చింది చారు. చారు బాగుంది. వేడిగా ఉంది. వేడిగా ఉంది. ఆలుతుంది. తాగు, నేను చేసి తాగు, నేను చేసి తాగు. ఆడిస్తుంది, మస్తు వేడిగా ఉంది. ఉప్పు అందుకొని తాగాలి. ఓకే, పిల్లలు వస్తున్నారు. మాన్యత మధ్యాహ్నం అన్నంతో ఇదే నీకు. ఉప్పు. ఎట్లుంది? ఆ రివ్యూ సూపర్. సూపర్ ఉంది కదా మాన్యత? ఇట్లాను, ఇట్లానా? సాంబార్ కూడా ఇట్లానా? ఇట్లానా మాన్యత? ఇదా ఇదా? ఇట్లానా? ఇదా? మళ్ళీ ఇట్లా అన్నావు ఇట్లానా ఫస్ట్. కదా? సూపర్ ఉంది. ఎట్లా అగో అక్క, ఉపాధి మస్తు. ఎట్లా తాగుతున్నావు? కాలేదా మూతి? ఇంటలేదు. ఉప్పాను ఉప్పాను ఊపాలి ఊపు. అది బాగా నచ్చింది నాకు. బాగా నచ్చింది. అమ్మా, రెస్టారెంట్కి వెళ్తే చూపిస్తారు చూడన్న, అట్లా తాగుతుంది. ఇది పెట్టు, దాంట్లో కొంచెం తీసుకురా రసం. రసం ఇట్లా తీసుకొని రసం తీసుకొని దాంట్లో ఇడ్లీ పెట్టుకొని తినాలి. ఇట్లా 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 ఇప్పుడు ఊపు. ఊపు ఊపు ఊపు. తిను.
ఇప్పుడు చెప్పు ఇట్లా సూపర్ ఉందని. నేను దానికి స్పూన్లు వేసి ఊపాలి. సరే కడుపు నిండిపోయింది. సూపర్ ఉంది. కొంచెం రసం తీసుకోవాలా మాన్యత నీకు ఇది పెడతా.